కొందరు అతిగా ప్రేమిస్తారు. ఇక భుజాలు రాసుకుంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లోనే కనబడతాడు, వీళ్ళకి పన్నట్టు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి నీవు వెళ్ళొద్దు. మాటి మాటికి నువ్వు పొరుగు అని ఇంటికి వెళ్తే వాడు నీ వలన విసికి నిన్ను ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడంట. 25 సామెతలు 17వ వచనంలో ఉంది. మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకు, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించు. ఇంట్లో పని లేదా మీకు? ఇంటి పనులు చేస్తానికే మనకు సమయం సరిపోదు. పిల్లలు చూసుకోవాలి, భర్తను, భార్యను. మరి అందరు కుదుటబడి ప్రేయర్ సెల్ ఓపెన్ చేసినాం. ఆ ప్రార్థనలో 1 గంట గడిపితే ఎంత దీవెన ఉంటుంది. వద్దొద్దు, అవి చేయడానికి సాతాను ఒప్పుకోడు. తయారై వెళ్దాం బయటికి, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి, షికారులు, అది అంత వ్యర్థమైనవనమాట. అవసరం ఉంటే వెళ్ళాలి తప్పకుండా. నిన్నెవరు పిలువని పేరంటానికి నువ్వెందుకు వెళ్ళాలి? అయినా వెళ్తారు. అంటే ప్రవర్తన చక్కబెట్టుకోకుంటే నీకు కీడు వస్తుంది. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన నువ్వు చక్కబెట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు. దేవుని హత్తుకుంటే బ్రతుకుతావు. దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే నువ్వు బ్రతుకుతావు. యు లివ్ అని ఉంది వాక్యంలో. అది పెద్ద ప్రసంగం. అది దేవుడు చెప్పినట్టు వింటే ఈ జీవితంలో నువ్వు మోసపోవు. ఎందుకంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. తప్పించే దేవుడు.